హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, ఈ ఎండాకాలం టైంలో కొంతమంది రైతులైతే బెండ తోట అయితే సాగైతే చేస్తున్నారండి. సో బెండలో ప్రధానంగా సమస్యలు కనుక చూసుకుంటే పేను బంక మరియు తామర పురుగు, ఎర్రనల్లి, ఆకు కింది ముడత మరియు పై ముడత వచ్చాయని చాలా మంది రైతులైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనం కూడా ఫీల్డ్ లో భాగంగా తిరిగినప్పుడు ఇలాంటి సమస్యలు అనేది మనకైతే కనిపించేయండి. వీటిని ఏ విధంగా నివారించుకోవాలి, అలాగే ఈ సమ్మర్ సీజన్ లో మంచి డిమాండ్ గా బెండ తోట అయితే వస్తున్నాయి కాబట్టి బెండకి వచ్చేసి ఎలాంటి పెట్టుబడి చేయాలి అనేది మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి. మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం. చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ప్రజెంట్గా మీరు బెండ తోట ఏదైతే చూస్తున్నారో 62 రోజుల తోట అండి. ఇప్పటికే మనమైతే 3 కోతలు అనేది మార్కెట్లో అమ్మడం అయితే జరిగింది. సో మార్కెట్లో కూడా మంచి డిమాండ్ అయితే నడుస్తుందండి. కేజీకి 35 రూపాయల నుంచి 40 రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ తోటలో వచ్చేసి ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే, పేను బంక అనేది చాలా బాగా ఎక్కువైతే ఉందండి. అలాగే తామర పురుగు కావచ్చు, ఎర్రనల్లి సమస్యలు అయితే ఉన్నాయి. అలాగే ఆకు కింది ముడత మరి పై ముడత వస్తున్నాయండి. ఇలా ఆకు కింద రసం పీల్చేసుకుని ఈ విధంగా గజ్జి ముడత టైప్లో తీసుకొస్తుంది కదా. సో మీ తోటలు కూడా ఇలాంటి సమస్యలు కనుక ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే మందు స్ప్రే చేస్తే దానివల్ల ఈ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చండి. నోవా కంపెనీ నుంచి స్నైపర్ అనే మందు అయితే ఉందండి. ఎకరానికి 250 ml మాత్రమే వాడాలి. అది కూడా మన తోటకి నీళ్లు కట్టిన తర్వాత రోజు మాత్రమే దీన్ని స్ప్రే చేస్తే మంచి నాణ్యతమైన రిజల్ట్ అయితే వస్తాయండి. ఎలా పనిచేస్తుందంటే, మన తోటలో స్ప్రే చేసిన తర్వాత తామర పురుగు కావచ్చు, ఎర్రనల్లి, అలాగే పేను బంక, ఆకు కింది ముడత పోతుంది. అలాగే పైన ముడత కూడా పోవడం అయితే జరుగుతాయండి. అలాగే ఈ 250 ml మనం ఏం చేయాలంటే 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మాత్రమే స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తాయండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఎకరాన్ని తీసుకొని ఒక 120 లీటర్ల నీళ్ళలో అలాగే 130 లీటర్ల నీళ్ళలో కలుపుతారండి. అలా మాత్రం కలపవద్దు. 100 లీటర్ల నీళ్ళలో మాత్రమే కలుపుకొని మీరైతే స్ప్రే అయితే చేసుకోండి. ఈ సమస్యల నుండి మీ తోటను కూడా మీరైతే కాపాడుకోవచ్చండి. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న మీరు తోటలో మంచి ఫ్లవరింగ్ అయితే చూపిస్తున్నారన్న, మరి మా తోటలో ఇలా ఫ్లవరింగ్ అనేది రావట్లేదు, వచ్చిన పూత కూడా రాలిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారండి. సో మీకు తర్వాత వీడియోలో మన తోటలో ఏ విధంగా నాణ్యతమైన పూత తెచ్చుకోవాలి, అలాగే వచ్చిన పూతను ఏ విధంగా కాయగా మార్చుకోవాలి అనే విషయాల గురించి మనమైతే తర్వాత వీడియోలో అయితే తెలుసుకుందామండి, ఓకేనా? సో ఇలాంటి సమాచారం కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ప్రజెంట్ అయితే మార్కెట్లో బెండకి అయితే మంచి డిమాండ్ అయితే ఉందండి. తోటలు మాత్రం కాపాడుకోండి. ఎలాంటి పురుగుల సమస్యలు ఉన్నా ఏమున్నా సరే వీడియో కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ అండి.